ఉమ్, జీసస్ కర్స్ చేస్తారా? లేదు. మరైతే ఫిగ్ ట్రీని ఎందుకు కర్స్ చేశారు? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హ్యాస్ అ స్పిరిచువల్ మీనింగ్. యేసుప్రభు వారు ఒక దినాన ఆయన శిష్యులతో కలిసి బేతనియ మార్గంన వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొంటాడు. దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూసి పండ్లు దొరుకుతాయని దగ్గరికి వెళ్లి చూడగా ఆకులు తప్ప ఒక్క పండు కూడా దొరకదు. దాంతో ప్రభు ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని శపిస్తాడు. మరునాడు ఆయన శిష్యులు ఆ మార్గంన వెళ్లినప్పుడు ఆ చెట్టు వ్రేళ్లతో సహా ఎండిపోయి కనపడుతుంది. అయితే ఆ చెట్టు ఆ దినాన ఉన్న యూదులను అలాగే ఈ దినాన ఉన్న కొంతమంది క్రైస్తవులను పోలి ఉంది. వారి జీవితం కూడా చూడడానికి మంచిగా దేవునితో మంచి సంబంధం కలిగినట్లుగా యేసును వెంబడించేవారుగా కనిపిస్తారు. కానీ దగ్గరగా వారి జీవితం గనక చూస్తే ఎలాంటి ఫలము లేని జీవితం కనిపిస్తుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము లాంటి ఆత్మ ఫలము లేని క్రైస్తవ జీవితం కూడా ఈ అంజూరపు చెట్టు వల్లే నిష్ప్రయోజనము అని దీని అర్థం.